అందరికీ నమస్కారం. సో నేను చెప్పేది ఒకటే, అందరికీ మనమంతా ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మనతోనే ఉన్నారు కాబట్టి వెలుగుమట్ల 2.0 యుద్ధాన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. సో అది ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం. సో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం పెట్టినాం. ముగ్గురి మంత్రులకు మనం ఈ వేదిక నుంచి చెప్తున్నాం, ముఖ్యమంత్రితో సహా రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకు, భట్టి విక్రమార్కకి. ఇవాళ ఇక్కడ జరుగుతుంది సభ, రేపు ఖమ్మంలో జరుగుతుంది. ఏదో ఒక రోజు ప్లాన్ చేయండి గ్రామీణ పేదల సంఘం తరపున. సో ఎక్కడ పెట్టాలి అన్నది ఖచ్చితంగా ఖమ్మంలో బాధితులందరితో మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్న ఇంతకుముందే మన హమాలి శ్రీనివాస్ గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసిన, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే మీడియాతో మాట్లాడినందుకు నన్ను తీసుకుపోయి 100 రోజులు జైల్లో పెట్టారు. నా కొడుకు చదువు మానేసి 100 రోజులు నా కుటుంబాన్ని పోషించడానికి డ్రైవింగ్ పని చేస్తూ నా కుటుంబాన్ని సాధిండు. నేను ఒక్క రూపాయి తీసుకోలేదు, నా మీద 2 లక్షల డబ్బులు తీసుకున్నారని ఆరోపణ నెట్టేసిర్రు. 20 లక్షల ఇల్లు కోల్పోయినా అని తను ఏడుస్తున్నాడు. నాకు ఆర్థికంగా ఏమైనా సహాయం చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తారా అని అడుగుతున్నాడు. ఎంత దారుణం ఇది! ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, ఇప్పుడు జైల్లో ఉండాల్సినడు ఎవడు? 170 చట్టాన్ని ఉల్లంఘించి ఒక మంత్రి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 30 ఎకరాల భూమిని, గిరిజనులకు చెందాల్సిన భూమి, నువ్వు ఎట్లా గిరిజనేతరుడు ఎట్లా నీ ఖాతాలో ఉన్నది? ఇంతవరకు నీకు ఆన్సర్ లేదు. నీ దగ్గర ఆన్సర్ చెప్పకపోగా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు నీతో మాట్లాడతారట, ఒక్కసారి సమయం ఇస్తావా అని నాకు చాలామందితో ఫోన్ చేయించారు. వాడితో నేను మాట్లాడేది ఏంది? దొంగ కదా, కబ్జా కోరు కదా, కబ్జాలు చేసినోడితో నేను ఎట్లా మాట్లాడతాను? నేను అవాయిడ్ చేసిన. సో ఇప్పుడు 30 ఎకరాలకి ఆయనకి ఎంత రైతు బంధు వస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డికి 9 రోజుల్లో వేసే రైతు బంధు దాదాపు 1,80,000. 6×3=36 అంటే 18. 1,80,000 రూపాయల రైతు బంధు రేపు 9 రోజుల్లో తుమ్మల నాగేశ్వరరావు అకౌంట్లో పడబోతున్నది. గిరిజనులకు సంబంధించిన భూమి రైతు బంధు, రైతు భరోసా ఆయన అకౌంట్లో పడబోతున్నది. మళ్ళీ నెక్స్ట్ టైం అంటే 3,60,000 రూపాయలు, 3,60,000 రూపాయల రైతు బంధు రాబోతున్నది. వీళ్ళేమో కట్టుకున్న ఇల్లు కూలిపోయి, కుటుంబాలు ఆగమైపోయి 100 రోజుల పాటు జైల్లో ఉన్నారట. అసలు వీళ్ళు ఏమన్నా రేపులు చేసిర్రా, లేకపోతే ఎవరన్నా మర్డర్ చేసిర్రా, లేదంటే రేవంత్ రెడ్డి కుటుంబం లెక్కనో, కేసీఆర్ కుటుంబం లెక్కనో వేలకు వేల లక్షల ఎకరాలు ఏమైనా వెనకేసుకున్నారా? వీళ్ళు అక్కడున్న ప్రజల తరపున కొట్లాడిరు, వాళ్ళు కూడా బాధితులే అందులో. అసలు ఎక్కడైనా ఉందా అండి? మర్డర్ చేసినోడు కూడా 90 రోజుల్లో బయటకు వస్తున్న సందర్భం ఉంది కదా. ఏ పాపం చేయనోడు 100 రోజులు ఎట్లా జైల్లో ఉంటాడు? అసలు ఈ దేశంలో న్యాయము, చట్టం అనేది ఏమైనా ఉందా? అసలు రాజ్యాంగం అమల్లో ఉన్నదా? మరి ఇంత జరుగుతుంటే అపోజిషన్ పార్టీలు వీళ్ళ పక్షాన్ని ఎందుకు అండగా నిలబడలే? అంటే మీరు ఆ రోజున గొడవ 5-10 రోజులు జరిగేటప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి వచ్చిరు తప్ప, మరి తర్వాత ఈ కార్యక్రమం ఫాలోఅప్ ఎవరు చేయాలా? సో ఎంత అన్యాయం ఇది! సో అందుకే ఈ వేదిక నుంచి మేము చెప్తున్నాం, వెలుగుమట్ల 2.0 యుద్ధానికి ఇక్కడి నుంచే మనం శ్రీకారం చుట్టాలి. ముఖ్యమంత్రిని, 3 మంత్రులను, ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ నాయకత్వాన్ని మొత్తం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా 62 ఎకరాలు భూదాన్ భూమని తేల్చాల్సిందే. అక్కడ అర్హులైన పేదలందరికీ ఇండ్లు కట్టివ్వాల్సిందే. లేకపోతే రేపు మీకు జరగబోయే ఎలక్షన్లో మీ రాజకీయ సమాధి కోసం వీళ్ళంతా ఊరూరంతా తిరిగి ప్రచారం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి ఏంటంటే, వీళ్ళు జైలు నుంచి విడుదలైనది కాబట్టి వాళ్ళకు సంఘీభావంగా ఒక మద్దతుగా రావడం జరిగింది. వాళ్ళ కంఠంతో వాళ్ళ ఆవేదనలు కూడా విందాము, ప్రత్యేకంగా రావడం జరిగింది మెయిన్. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ, నెహ్రూ అందరు జైల్లోకి పోయినరు. తెలంగాణ పోరాటంలో కూడా పిల్లలు జైల్లోకి పోయినరు. విప్లవ పోరాటాలలో కూడా కొందరు జైల్లోకి పోయి కొందరు ఉన్నారు కూడా. అయితే జైల్లోకి పోయేటోళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకడు లంగలు, బద్మాషులు ఉంటారు, ఒకళ్ళేమో ప్రజల కోసం పోరాటం చేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఈ బాపతోళ్ళు, వీళ్ళు వీరులు, వీళ్ళు గొప్ప మనుషులు. వీళ్ళు జైల్లోకి పోయినందుకు మీరేదో బాధపడే అవసరం లేదు. మీరు పోరాటంలో అదొక భాగం, ఇవన్నీ తప్పవు.
కానీ మీరు చేసే కష్టానికి, మీరు చేసే శ్రమకు ఫలితం కానీ, కీర్తి కానీ, ఆ ప్రజల మన్ననలు కానీ ఎల్లకాలం మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అధైర్యపడే అవసరం లేదు. అయితే బాధాకరం ఏంటంటే పాలకులు, రాజ్యం ఇట్లనే ఉంటుంది, కాదని కాదు, దాంట్లో మార్పు రాలేదు. కానీ మీరు అదృష్టవంతులు ఏంటంటే ఇవాళ రేపు మీడియా కూడా పాలించే పాలక పక్షాలలో డివైడ్ అయిపోయి వాళ్లకు వకాల్తా పుచ్చుకునే మీడియాలు ఉన్నాయి. ఇట్లాంటి తరుణంలో మన ప్రజల అదృష్టం ఏంటంటే ఒక టెక్నాలజీ వచ్చింది, యూట్యూబ్ అనేది. ఆ యూట్యూబ్ వచ్చినాక దాన్ని ఎవరు శాసించలేకపోతున్నారు. రాజకీయ నాయకులు కూడా యూట్యూబ్లు పెట్టుకుంటున్నారు, నో డౌట్. కానీ ప్రజల పక్షాన వచ్చిన యూట్యూబ్లు ఎప్పుడు కూడా మీ అందడండగా ఉంటున్నాయి. మీ విషయాన్ని కూడా నా వరకు చేర్పించింది కూడా యూట్యూబ్ వాళ్ళే. కాబట్టి యూట్యూబ్ మిత్రులకు కూడా మీరందరూ కూడా అభినందనలు, సపట్లతోని వాళ్ళకి అభినందించాలి. అయితే ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే కోర్టులలో మీ కేసులు ఉన్నాయి. కోర్టులు మెల్లమెల్లగా పోతాయి, మన జీవితాలు టైం అంతా పోతూనే ఉంటుంది, మాకు తెలియదు ఏం లేదు. కానీ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది. ప్రజా కోర్టుల జడ్జిలు ఎవరు? మేము, మీ పక్షాన నిలబడేటోళ్ళం మేమందరం. మేము ఇవాళ తీర్పు ఇవ్వబోతున్నాం మీకు ఈ వేదిక మీద. మా తీర్పు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వ మంత్రులతోని మేము తెగదెంపులు చేసుకుంటున్నాం. ఈ క్షణం వరకు కూడా మేము వెయిట్ చేసినాం, మేము ప్రెజర్ పెట్టినాం, రకరకాలుగా వ్యాసాలు రాసినాం, మాట్లాడినాం, ఎన్నో చేసినాం. కానీ ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడుతూ ఆయన ఆవేదన విన్న తర్వాత వీళ్ళని కనికరించేది లేదు. పెద్ద పొరపాటు చేసినాం వీళ్ళని మనం కూర్చోబెట్టి. 10 ఏళ్ల పాలనలా మర్చిపోయినాం ఈ ముఖాలు ఆ పాత ముఖాలే అని. ఎంత మూర్ఖులం మనం. 100% పౌర సమాజంలో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఇది మా వైఫల్యం. ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం మేము. ఈ వేదిక మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి, మీ రాజకీయ పతనం ఇక్కడనే స్టార్ట్. వెల్కుమట్ల అనే ఇష్యూయే మిమ్మల్ని పతనంలోకి తీసుకుపోతుంది. ఇక మీరు పనికిరారు ప్రజాక్షేత్రంలో. మీకున్న ప్రభుత్వ మదంతో, మీ అధికార దుర్వినియోగంతో మీరేమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. వీళ్ళని జైల్లో పెట్టినరు మీరు, అది పెద్ద పొరపాటు చేసినారు మీరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా జైల్లోకి పోతారు. నేను చెప్తున్నా, గ్యారంటీగా పోతారు. మీ వెనుకనే నిఘా పెడతాం, మీ అవినీతులన్నింటినీ ఎండగడతాం. 100% ఇది కాబోతుంది. ప్రజలల్లో కూడా చైతన్యం తెస్తాం, దీంట్లో డౌటే లేదు. లేకుంటే మళ్ళా ఇట్లాంటివి పునరావృతం అవుతాయి. మంచోళ్ళు జైళ్ళల్లో పోతారు, లంక బద్మాషులు ఆడ కూర్చుంటారు. తెలంగాణ భూమికి ఇది లాస్ట్ ఉండాలి. ఇంకా మనం దీని మీద సహించేది లేదు. వాళ్లకు డిమాండ్లు కూడా చేయడం లేదు, వాళ్ళు చేయరు, అర్థమైపోయింది. ఇప్పుడు ఈ వేదిక మీద ఏదైతే తీర్మానాలు చేసినరో అవి కూడా కావు. నేను అంటున్నా, చేసేది ఉంటే ఎప్పుడో చేయనుండే. కూలగొట్టిన వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ పట్టాలు ఎందుకు ఇచ్చిర్రు మీరు? అదే పొరపాటు అయితే మళ్ళీ మీరు ఎందుకు వచ్చిర్రు డిఫెన్స్లకు? వచ్చినాక కూడా మీ పానం ఆగుతలేదా? అంటే మీకు ఇయ్యబుద్ధి అయితే లేదా? ఎవరికి ఇస్తున్నారు? మీ పార్టీ మనుషులకు ఇస్తున్నారా? ఎవని ఇల్లు అయితే ఆడ పోయిందో వాళ్ళకి ఇవ్వాలి మీరు. మీ మనుషులను ఇచ్చుడు, మళ్ళా దాంట్లో రాజకీయాలు చేసుడు, ఇదంతా దుర్మార్గం ఇది. తర్వాత 62 ఎకరాల 7 గుంటలు ఏదైతే మొత్తం భూదాన్ భూమి ఉందో దాని మీద ఎందుకు సర్వే అయితే లేదు? మిగతా సర్వే నెంబర్లలో ఎందుకు కూలగొట్టలేదు? ఈ పేదల భూమే దొరికిందా? కాబట్టి గవర్నమెంట్ కానీ ప్రైవేట్గా కానీ మనమైనా కూడా ఆ 3 సర్వే నెంబర్లలో కంప్లీట్ సర్వే చేసి ప్రజాక్షేత్రంలో ఎవడెవడు ఏ కబ్జా చేసిండు, భూదాన్ భూమి ఏడుంది, భూదాన్ బోర్డు ఎందుకు లేదు, అసలు గవర్నమెంట్కి అధికారం ఉన్నదా, భూదాన్ లోపల నువ్వు ఎట్లొచ్చినావు, ఆ కలెక్టర్ గారు ఎట్లా కూలగొడతాడు, ఆ కలెక్టర్ ఉన్నాడా ఇప్పుడు? ఇవన్నీ కూడా ప్రజలు అడగాలి. అందరినీ ట్రాన్స్ఫర్ చేసిండు. ఎంత కుట్ర జరుగుతుంది ఇది. మా రఘు అన్నట్టు అక్కడ ఒక మీటింగ్ పెట్టాల్సిందే. ఖమ్మం గడ్డ మీద మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వస్తా. నేను వెలుగుమట్లకు రాలే ఇప్పటిదాకా. టీవీలలో చూస్తున్నాం, స్పందిస్తున్నాం, చేసేది చేస్తున్నాం. వాళ్ళు 2-3 సార్లు పోయినరు. వాళ్ళు మా టీం మెంబరే, మా వాళ్ళే. వాళ్ళు ఒకటే కుటుంబం మాది, దాంట్లో డౌటే లేదు. 10 మంది పోయే అవసరం లేదు. కానీ వాళ్ళు చేసిన వీడియోలతోనే మేము
అది హైకమాండ్కి పంపినాం. ఆ తర్వాత వీళ్ళు బానిసలు కూర్చొని ఏ ముఖం పెట్టుకొని ఇచ్చిర్రా మీరు, ఏ రకంగా కూలగొట్టిర్రు, మళ్ళీ ఎట్లొచ్చి కూర్చున్నారు, మళ్ళీ దాన్ని మొత్తం పూర్తిగా ఎందుకు చేస్తలేరు? నీకు ఎట్లా నిద్ర పడుతున్నారా మినిస్టర్? నేను అంటున్నా, నువ్వు ఎట్లయితే ముగ్గురు వచ్చి కూర్చొని ఏదో డ్రామా చేసిండ్రో దాన్ని పూర్తి చేయండి. వీళ్ళు ఎచ్చే పేర్లు అక్కడ ఎవరెవరు ఉండేనో ఈ సంఘం వాళ్ళకి తెలిసిండ్రు. వాళ్ళు ఎవరెవరో ఏ ఇండ్లు ఉన్నాయో వీళ్ళకి తెలుసు. మీకు తెలుసా? ఉల్టా వీళ్ళ మీద బద్నాం చేసి వీళ్ళను హంతకులుగా చేసి పేపర్లలో పైసలు ఇచ్చి వీళ్ళను, ఈ గరీబోళ్ళను దుండగులుగా చూపించిండ్రు. మీరున్నారు అసలు దుండగులు. ఆ భూమిలో ఏమో విలువ ఉన్నట్టున్నది కాబట్టి గరీబోళ్ళను తరిమేషం వేస్తుర్రు. మాకు మొత్తం అర్థమవుతుంది.